హయత్ నగర్ డివిజన్ పెద్దమ్మతల్లి చౌరస్తాలో ఉన్న శ్రీ 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 పెద్దమ్మతల్లి దేవాలయం 6వ వార్షికోత్సవ మహోత్సవ వేడుకలు గురువారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్లాపూర్ మేట ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హయత్ నగర్ ముదిరాజ్ సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సంవత్సరం నిర్వహించిన వేడుకలు విశేషంగా భక్తుల మనసులను ఆకట్టుకున్నాయి. ఉదయం నుండే ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారికి మంగళ స్నానాలు, అభిషేకం, అలంకరణ, గణపతి పూజ, స్వస్తి పుణ్యహావచనం, నవగ్రహ పూజ, పుష్పార్చన, పారాయణం నిర్వహించారు. అనంతరం పంచబోనాలతో ముదిరాజ్ సహకార సంఘం హయత్ నగర్ కార్యాలయం నుండి అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల ఊరేగింపు ఘనంగా సాగింది. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి మంగళహారతులు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. సాయంత్రం పుష్పార్చన, కుంకుమార్చన, మళ్లీ మహాన నైవేద్యం, మంగళహారతులు నిర్వహించడంతో ఆలయం శోభాయమానంగా మారింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృపకు ధన్యులయ్యారు. సంఘం సభ్యులు, స్థానికులు, యువకులు సంయుక్తంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అకిటి బాలరాజు ముదిరాజ్, యూత్ ప్రెసిడెంట్ లింగం సందీప్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ నీరుడు రఘునాథ్ ముదిరాజ్, దాసర మోని కృష్ణ ముదిరాజ్, పిడుగు సురేష్ ముదిరాజ్, గొడుగు రమేష్ ముదిరాజ్, గొడుగు చైతన్య ముదిరాజ్, లింగం శ్రీనివాసు ముదిరాజ్, నీరుడు రాజ్ కుమార్ ముదిరాజ్, గూడాల మల్లేష్ ముదిరాజ్, గొడుగు శ్రీరాములు ముదిరాజ్, గూడాల రాములు ముదిరాజ్, నీరుడు ధన్పాల ముదిరాజ్, గువ్వల శ్రీకాంత్ ముదిరాజ్, నిరుడు రాజు ముదిరాజ్, గొడుగు చైతన్య ముదిరాజ్, గువ్వల శ్రీకాంత్ ముదిరాజ్, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వార్షికోత్సవ పెద్దమ్మ తల్లి బోనాల సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమము మరియు పెద్దమ్మ తల్లి బోనాలు మరి చేయడం జరిగింది. ఈ అంగరంగ వైభవంగా బోనాల సందర్భము బాగా మంచిగా జరుగుతున్నది. ఈ ఆరో వార్షికోత్సవ బోనాల పెద్దమ్మ తల్లిని ఘనంగా జరుపుకుంటున్నాము. లేకుండా వాటర్ ప్రాబ్లం కానీ, అన్నదానానికి ఫుడ్ కానీ అటువంటి ఏ ప్రోగ్రాం లేకుండా మంచిగా అది చేస్తున్నాము. జై పెద్దమ్మ తల్లి. మేము ఈ ఆలయం నిర్మించుకొని గత 6 సంవత్సరాలతో ఎంతో వైభవంగా ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాము. గత సంవత్సరము 5వ సంవత్సరం బ్రహ్మోత్సవాలను జరుపుకున్నాము. ఈరోజు 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. దీనికి గ్రామ ప్రజల నుంచి, మా శ్రేయోభిలాషుల నుంచి ఎంతో పెద్ద ఎత్తున ఆదరణ కలుగుతుంది. ఈ ఆలయము పురాతన కాలం నుంచి మా పూర్వీకుల కాలం నుంచి ఇక్కడ ఆలయ పూజలు చిన్న గుడిని ఏర్పాటు చేసుకొని వాళ్ళకు తోచినట్టుగా ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకునే వాళ్ళు. మా అమ్మవారి ఆశీర్వాదం వల్ల గత 6 సంవత్సరాల క్రితము మేము ఈ ఆలయం నిర్మించుకున్నాము. ఈ ఆలయం నిర్మాణం కోసము ప్రతి ఒక్కరూ, ప్రతి ఊరు నుంచి, ప్రతి గ్రామ పెద్దలందరూ కూడా, ప్రతి కులస్తులు ఈ పెద్దమ్మ తల్లి ఆలయము మన హయత్ నగర్ గ్రామంలో వెలగాలని చెప్పేసి సంకల్పంతో మాకు సహకరించి ఈ ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. ప్రతి ఏటా ఉత్సవాలను జరుపుకుంటున్నాము. మొదటి సంవత్సరము మేము ఉత్సవాలు జరుపుకున్నప్పుడు దాదాపు 100 నుంచి 200 మంది వచ్చారు. ఈరోజు చూస్తే వేల సంఖ్యలో మాకు ఇక్కడ ఆలయ అభివృద్ధి కోసము వస్తున్నారు అండ్ ఉత్సవాలలో కూడా పాల్గొంటున్నారు. ప్రతి గ్రామం నుంచి వచ్చి ఈ ఉత్సవాలను అందరూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి ప్రతి కార్యకర్తకు మేము ఒక సేవకుల్లాగా, ఇక్కడ అమ్మవారి సేవకుల్లాగా సేవ చేసుకుంటూ మేము తరించుకుంటున్నాము. మాకు ఈ అదృష్టాన్ని కలిగించిన అమ్మవారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఎంతోమంది దాతలు మాకు సహకరించారు. ప్రతి ఒక్కరికి ఏ లోటు లేకుండా మంచినీళ్ళకే కానీ, ఇక్కడ పార్కింగ్కే కానీ, ఇంకా భోజనాలకే కానీ, ప్రసాదాలకే కానీ ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా అండ్ మరి ఇక్కడ దర్శనం కోసం కానీ ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా ఏర్పాట్లు చేసుకున్నాము. ఉదయాన్నే 5 గంటల నుంచి అభిషేకం ప్రారంభించి దాని తర్వాత గణపతి పూజ నిర్వహించుకొని దాని తర్వాత అన్నదాన కార్యక్రమానికి నైవేద్యం ఏర్పరచుకొని మళ్ళీ బోనాలను ఏర్పరచుకొని దాని తర్వాత అన్నదాన కార్యక్రమము, సాయంత్రము పూజా కార్యక్రమము అండ్ ఊరేగింపు కార్యక్రమం ఎంతో
దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ కూడా నమస్కరించి, చేతులు జోడించి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 6వ వార్షికోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్క హైట్నర్ వాసులకు, కాలనీ వాసులకు వారికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే పొద్దున్న నుంచి మేము 5 గంటల నుంచి ఇక్కడ పెద్దమ్మ గుడి దేవాలయంలో గణపతి పూజ కానీ, అలాగే బోనాలు, అమ్మవారి బోనాలకు సమర్పించడమే కానీ, అలాగే అన్నదాన కార్యక్రమాలే కానీ అందరి మా యొక్క బంధుమిత్రుల సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది.